మార్కులేస్తున్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో మంత్రుల పర్ఫార్మెన్స్ పై ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు టీడీపీ అధినేత. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ర్యాంకులు ఇస్తున్నారా, లేకపోతే వారి పనితీరులో లోపాలను ఎత్తి చూపేందుకు ర్యాంకులు ఇస్తున్నారా అనేదే ఇప్పుడు ఇంటా బయట జరుగుతున్న చర్చ. అధినేత పక్కా ప్రాక్టికల్, ఏదైనా డేటాబేస్ మీదే మాట్లాడుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు ఏపీ సీఎం. ఇందులో భాగంగా మొదట ఫైళ్ల క్లియరెన్స్ కి సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. రెండవ స్థానంలో నారా లోకేష్, మూడో స్థానంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. 4, 5 స్థానాల్లో హోంమంత్రి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇక చివరి స్థానంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మంత్రుల పర్ఫార్మెన్స్ కి సంబంధించి కూడా ర్యాంకులు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మంత్రుల పనితీరు ఏ రకంగా ఉంది, శాఖల మీద ఎంతవరకు పట్టు సాధించారు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ర్యాంకులు ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. మంత్రులకు పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. మంత్రుల పనితీరు ఎలా ఉంది, శాఖల మీద ఎంతవరకు మంత్రికి పట్టు ఉందనే అంశం మీద సీఎం చంద్రబాబు ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు. ఆ పనితీరు ఆధారంగానే నివేదికలను తెప్పించుకుని ర్యాంకులు ఇస్తూ ఉంటారు. మంత్రుల ర్యాంకింగ్లో ప్రధానంగా నియోజకవర్గాల్లో పర్యటనలు, జిల్లా మంత్రిగా ఎంతవరకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, విపక్షానికి ఎంతవరకు కౌంటర్లు ఇస్తున్నారనే విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటారు. వీటితో పాటు ప్రభుత్వ పథకాలను జనంలోకి ఎంతవరకు తీసుకువెళ్లగలుగుతున్నారు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో ఎలా సమన్వయం చేసుకుంటున్నారనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. ఒక మంత్రిని బాగా పనిచేశారు, మరో మంత్రి అంచనాలను అందుకోలేకపోయారు అని చెబితే కొందరిలో అభద్రతాభావం ఏర్పడుతుందనే చర్చ కూడా ప్రధానంగా ఉంది. ఈ ర్యాంకింగ్ బయటికి వస్తే కొంతమంది మంత్రులు సరిగా పనిచేయడం లేదనే సంకేతం కూడా వెళ్లే ప్రమాదం ఉందని కొంతమంది చర్చించుకుంటున్నట్టు సమాచారం. ప్రతిరోజు మంత్రుల పనితీరుకు సంబంధించి అధినేతకు నివేదికలు అందుతున్నాయి. ర్యాంకులు ఇస్తే టాప్ 10లో ఉన్న వారికి ఇలాంటి ఇబ్బంది ఉండదు, కానీ చివర్లో ఉన్నవాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. మంత్రుల నుంచి మెరుగైన పనితీరు రాబట్టాలంటే వారికి ర్యాంకింగ్తోనే సాధ్యమవుతుందనే ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ర్యాంకింగ్స్తో భవిష్యత్తులో ప్రతి మంత్రి మరింత మెరుగైన పనితీరు కోసం ప్రయత్నిస్తారనేది అధినేత ఆలోచన. మంత్రుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, హార్డ్ వర్క్ నేచర్ డెవలప్ చేయడంపై ప్రధానంగా సీఎం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఫైళ్ల క్లియరెన్స్, ర్యాంకుల విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై ర్యాంకింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.